అందరికీ నమస్కారం అండి. ఓం నమ శివాయ. ఓం శ్రీ సాయిరామ్. శ్రీమాతే నమః. ముందుగా నేటి పంచాంగం జనవరి నెల తేదీ 25 తేదీ సంవత్సరం 2025 సంవత్సరం. తిథి ఏకాదశి, నక్షత్రం జ్యేష్ఠ, కరణం భవ పాలవ, పక్షం కృష్ణపక్షం, యోగ ధ్రువ, రోజు శనివారం, జన్మరాశి వృశ్చిక రాశి. అభిజిత్ కాలం వచ్చి మధ్యాహ్నం 12:12 నుండి 12:52 వరకు ఉంటుంది. దుర్ముహూర్తం 7:12 నుండి 7:55 వరకు ఉంటుంది. మరల ఉదయం 7:55 నుండి 8:35 వరకు ఉంటుంది. రాహుకాలం ఉదయం 9:53 నుండి 11:13 వరకు. యమగండం మధ్యాహ్నం 1:53 నుండి 3:13 వరకు ఉంటుంది. ఈరోజు దిశాశూల తూర్పు వైపు ప్రయాణం చేయడం నిషిద్ధం. జనవరి నెల 25వ తారీఖు 2025 సంవత్సరం శనివారం నాడు సింహరాశి దిన ఫలితాల గురించి తెలుసుకుందామండి. ఈలోగా మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్దాం. ముందుగా సింహరాశిలో నక్షత్రాలు వచ్చేసి మకర నక్షత్రం 1, 2, 3, 4 పదములు, పూర్వ పాల్గొని నక్షత్రం 1, 2, 3, 4 పదములు, ఉత్తర పాల్గొని నక్షత్రం 1 పాదంలో ఉంటాయి. సింహరాశి వారికి శనివారం నాడు గోచార రీత్యా జరగబోయే శుభ ఫలితాలేంటో చూద్దాం. సింహరాశి వారికి శనివారం నాడు నిరంతరం సమయస్ఫూర్తి అర్థం చేసుకోవడంతో కూడిన ఓర్పు వహిస్తే మీకు విజయం ఖచ్చితంగా వస్తుంది. ఈరోజు కొంతమంది వ్యాపారవేత్తల వారి ప్రాణ స్నేహితుడి సహాయం వలన ఆర్థిక ప్రయోజనాలు పొందుతారు. ఈ ధనం వల్ల మీరు అనేక సమస్యల నుండి బయటపడవచ్చును. కుటుంబ సభ్యుల సమావేశం మీకు ఆకర్షణీయమైన ప్రముఖ స్థానాన్ని కల్పిస్తుంది. ఈరోజు ప్రేమ మంచి ఉత్సాహభరితంగా ఉంటుంది. మీరు ఎక్కువ ప్రేమించిన వ్యక్తిని సంప్రదించి రోజు మొత్తమైనదిగా మార్చుకోండి. ఈరోజు ఖాళీ సమయంలో మీరు ఆకాశం కింద నడవడం, స్వచ్ఛమైన గాలి పీల్చడం వంటివి ఇష్టపడతారు. మానసికంగా ప్రశాంతంగా ఉంటారు. ఇది మీకు రోజు మొత్తం ప్రయోజనాన్ని కలిగిస్తుంది. మీరు ఒకరినొకరు కలిసిపోయే రోజు ఇది. ఈరోజు మీరు బాధలని మీకు ప్రాణ స్నేహితులతో లేదా బంధువులతో పంచుకుంటారు. సమయం మీ యొక్క జీవితానికి చాలా ముఖ్యమైనది కావున చదువు పట్ల శ్రద్ధ చూపించే వరకు వెళ్ళండి. పనిలో ఈ విషయాలు సానుకూలంగా కనిపిస్తున్నాయి. రోజంతా మీకు చాలా బాగా ఉంటుంది. మీకు ఒక ఫోన్ కాల్ వచ్చే అవకాశం ఉన్నది. దీనివల్ల మీరు అనేక జ్ఞాపకాలు నెమరు వేసుకుంటారు. మీరు తిరిగి పూర్వకాలానికి వెళ్ళినట్టు భావిస్తారు. ఆర్థికపరమైన విషయాల్లో మీరు మీ జీవిత భాగస్వామితో వాగ్వాదానికి దిగుతారు. భవిష్యత్తులో మీరు ఆర్థికంగా దృఢంగా ఉండాలి అనుకుంటే మీరు ఈ రోజు నుండి డబ్బును పొదుపు చేయండి. మీ చార్మింగ్ వ్యక్తిత్వ ప్రవర్తన మీ కొత్త స్నేహితులను పొందడానికి సహాయపడతాయి. మీకు ప్రియమైన వారితో క్యాండిల్ లైట్లు ఆహారాన్ని పంచుకొని తినండి. అనుభవజ్ఞుల్ని కలుస్తారు. వారు మీకు భవిష్యత్తు గురించి ధోరణిలు వారు చెప్పేది వినండి. మనసును ఎలా నియంత్రణలో పెట్టుకోవాలో, సమయానికి ఎలా సద్వినియోగం చేసుకోవాలో తెలుసుకోండి. ఈరోజు మీరు కూడా ఇలాంటి పనులు చేస్తారు. పక్క అల్లరి చిల్లరి చేష్టలతో మీ టీనేజ్ రోజులని భాగస్వామి మీకు గుర్తు చేయనున్నది. ఈరోజు శారీరక ఆరోగ్యం గురించి, మానసిక దృఢత్వం కోసం ధ్యానం, యోగా చేయండి. చాలా రోజులుగా రుణాల కోసం ప్రయత్నిస్తున్న మీకు ఈరోజు బాగా కలిసి వస్తుంది. మీ భాగస్వాములు ఆసరాగా సహాయకరంగా ఉంటారు. మీ ప్రేమ జీవితం వివాహ ప్రస్థానంతో జీవితకాలం బంధం కావచ్చును. భాగస్వాములు మీ కొత్త పథకాలను, వెంచర్ల గురించి ఉత్సాహంగా ఉంటారు. అనివార్య కారణాల వల్ల మీరు ఆఫీస్ నుండి తొందరగా వెళ్ళిపోతారు. దీనిని మీకు అనుకూలంగా మార్చుకొని కుటుంబంతో కలిసి పిక్నిక్కు లేదా అలా సరదాగా బయటికి వెళ్తారు. వివాహం ఇంత అద్భుతంగా గతంలో ఎన్నడూ మీకు తోచలేదని ఈరోజు మీకు తెలిసి వస్తుంది. అపరిమితమైన కుతూహలమైన లభించటంతో మీకు ప్రతి ఒక్క అవకాశాన్ని ప్రయోజనకరంగా మార్చుకుంటారు. ఈరోజు మిమ్మల్ని అనేక ఆర్థిక సమస్యల నుండి ఉపశమనం లభిస్తుంది. ఇతరుల ధ్యాసను పెద్దగా కష్టపడకుండానే ఆకర్షించడానికి ఈరోజు సరైనది. ప్రేమానురాగాలు పంచే అద్భుతమైన అవకాశాన్ని పోగొట్టుకోకండి. అప్పుడు ఈరోజు మీరు మీ జీవితంలో ఎప్పుడూ మర్చిపోలేరు. సీనియర్ల నుండి మరియు సహ ఉద్యోగుల సపోర్ట్ మీకు పెంచుకోలందుతాయి. అవి మీ నైతిక బలాన్ని, నమ్మకాన్ని పెంచుతాయి. ఎవరైతే చాలా రోజుల నుండి తీరిక లేకుండా గడుపుతున్నారో మొత్తానికి వారికి సమయం దొరుకుతుంది మరియు వారికి సమయాన్ని ఆనందంగా గడుపుతారు. మీ వైవాహిక జీవితం అంతటిలో అద్భుతమైన రోజు ఇదే కాబోతుంది. మీ అభిప్రాయాలు వ్యక్తపరచడానికి వెనకాడకండి. ఆత్మవిశ్వాస లోపం మిమ్మల్ని ఆక్రమించడానికి మీరు అంగీకరించవద్దు. అది మీ సమస్యను మరింత జటిలం చేస్తుంది. మీ అభివృద్ధికి కూడా ఆటంకం కాగలదు.
మరల ఆత్మవిశ్వాసం పొందడానికి మరొకసారి వ్యక్తపరచండి. సమస్య పరిష్కరించబడడం కోసం గాను హాయిగా మనస్ఫూర్తిగా నవ్వండి. ఇంతకుముందు భవిష్యత్ అవసరాల కోసం మీరు పెట్టిన పెట్టుబడి వల్ల ఈరోజు మీకు మంచి ఫలితాలు అందుతాయి. మీరు చేసే సమయానుకూల సహాయం ఒకరికి తమ దురదృష్టాన్ని పొందకుండా కాపాడుతుంది. ప్రేమపూర్వకమైన ఈ రోజు కోసం ఇష్టమైన జీవవృత్తిని మారండి. పెండింగ్లో ఉన్న ప్రాజెక్టులు కదిలి ఫైనల్ స్టెప్కి వస్తాయి. మీ యొక్క చదువుల కోసము, ఉద్యోగాల కోసము ఇంటికి దూరంగా ఉన్నట్లయితే మీ యొక్క ఖాళీ సమయాన్ని మీ కుటుంబ సభ్యులతో మాట్లాడడానికి ఉపయోగించండి. మీరు ఉద్వేగానికి కూడా లోనవుతారు. ఈరోజు మీకు బంధువులు ఒకరు సర్ప్రైజ్ ఇవ్వవచ్చు. అది మీ ప్లానింగ్ను దెబ్బతీయగలదు. రక్తపోటు గల రోగులు దాన్ని తగ్గించుకోవడానికి మరి తమ కొలెస్ట్రాల్ని అదుపులో ఉంచుకోవడానికి రెడ్ మైనింగ్ను తీసుకోగలరు. ఇది మరింతగా సేద తీరేలాగా చేస్తుంది. ఆర్థికపరమైన కోర్టు సంబంధిత వ్యవహారాలు మీకు అనుకూలంగా ఉంటాయి. ఇది మీకు ఆర్థిక లాభాన్ని చేకూరుస్తుంది. మీ ఇంటి వాతావరణాన్ని మార్చే ముందు ఇతరులు ఆమోదించేలాగా చూసుకోండి. ఇవాళ మీరు ఒకరిని కలవబోతున్నారు. వారు మీ హృదయానికి బలంగా తాకి మనసుకు నచ్చుతారు. మీరు ఎక్కువ సమయం నిద్రపోవడానికి కేటాయిస్తారు. అయినప్పటికీ మీరు సాయంత్రం వేళ సమయం ఎంత ఉంటుందని తెలుసుకుంటారు. మీరు గనక మీ జీవిత భాగస్వామి ప్రేమ కోసం తప్పిస్తూ ఉంటే మీకు అది ఎవరికి ఆనందకరమైన రోజు అవుతుంది. అనవసరమైన టెన్షన్, వర్రీ మీ జీవిత మాధుర్యాన్ని పీల్చేసి పిప్పి చేసి వదులుతాయి. కాబట్టి వీటిని వదిలించుకోండి. లేకపోతే అవి మీ సమస్యకు మరింత జటిలం చేస్తాయి. మీరు ఈరోజు రాత్రిలోపు ఆర్థిక లాభాన్ని పొందగలరు. ఎందుకంటే మీరు ఏం చేయనప్పు తిరిగి వచ్చేస్తుంది. మీరు అరుదుగా కలిసే వ్యక్తులకు సమాచారం అందించడానికి మంచి రోజు. రొమాంటిక్ సాయంత్రం కొంతమందికి అందమైన బహుమలతోనూ పువ్వులతోనూ నిండిపోతుంది. తగిన పరిజ్ఞానము ఉంటాయి. ఈ రాశికి చెందిన విద్యార్థులు ఎక్కువగా వారి సమయాన్ని టీవీ, ఫోన్ చూడడం ద్వారా ఖర్చు చేస్తారు. ఇది మీ యొక్క సమయాన్ని పూర్తిగా వృధా చేస్తుంది. మీరు మీ భాగస్వామి ఈరోజు అద్భుతమైన వార్తను అందుకుంటారు. మీ కొంత విధానం కోసం ఆఫీసు నుండి తొందరగా బయటపడడానికి ప్రయత్నం చేయండి. ఏవైనా దీర్ఘకాలిక వ్యాధులు మిమ్మల్ని ఈ రోజు బాధిస్తాయి కావున హాస్పిటల్కి వెళ్ళి ధనాన్ని ఖర్చు చేయాల్సి ఉంటుంది. మీ ద్వారా స్వభావాన్ని స్నేహితులు అలుసుగా తీసుకొనివ్వకండి. మీ విశ్వాసం వృత్తి జీవితంపైన ప్రభావం చూపుతుంది. మీ వైపు వాదన వినిపించి మీకు సహాయం చేసేలాగా ఉపకరిస్తుంది. ఇది మీకు వారిని ఒప్పించడానికి సహాయపడగలదు. ఏదైనా పని ప్రారంభించే ముందు ఆ పనిలో బాగా అనుభవం ఉన్న వారిని సంప్రదించండి. మీకు ఈరోజు సమయం ఉన్నట్లయితే వారిని కలుసుకొని వారి నుండి సలహాలను తీసుకోండి. ఆరోగ్యం బాగుంటుంది. మీకు ఈరోజు మీరు మీ స్నేహితులతో ఆడుకోవాలని చూస్తారు. ఇతరుల సహాయంతో ధనాన్ని సంపాదించగలరు. దీనికి కావాల్సింది మీ మీద మీకున్న నమ్మకం. కొత్త విషయాల మీద ధ్యాస పెట్టండి. మీ సన్నిహిత స్నేహితుల నుండి సహాయం పొందండి. మీరు మీ ప్రేమ భాగస్వామి ఈరోజు చాలా సంతోషంగా ఉంటారు. ఆఫీసులో ఈరోజు మీకు శుభవార్త అందవచ్చు. ఈ రాశికి చెందిన వారు మీకు మీ కొరకు చాలా సమయం దొరుకుతుంది. సింహరాశి వారికి శనివారం నాడు ఆరోగ్యం, సంపద, కుటుంబం, ప్రేమ వ్యవహారాలు, వివాహ జీవితం చాలా అద్భుతంగా అనుకూలంగా ఉన్నాయండి. వృత్తి జీవితం అంతగా అనుకూలంగా లేదు. సింహరాశి వారికి శనివారం నాడు అదృష్ట సంఖ్య వచ్చి 1. పరిహారం వచ్చి ఒక మంచి రోజు కోసం రావి చెట్టుకు నీటిని అందించండి. ధన్యవాదాలండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాల్ని వ్యక్తపరచడానికి వెనుకాడకండి. ఆత్మవిశ్వాసం రూపం మిమ్మల్ని ఆక్రమించుకోవడానికి మీరు అంగీకరించవద్దు. అది మీ సమస్యను మరింత జటిలం చేస్తుంది. మీ అభివృద్ధికి కూడా ఆటంకం కాగలదు. మరల ఆత్మవిశ్వాసం పొందడానికి మరొకసారి వ్యక్తపరచండి. సమస్య పరిష్కరించబడడం కోసం గాను హాయిగా మనస్ఫూర్తిగా నవ్వండి. ఇంతకుముందు మీరు భవిష్యత్ అవసరాల కోసం మీరు పెట్టిన పెట్టుబడి వల్ల ఈరోజు మీకు మంచి ఫలితాలు అందుతాయి. మీరు చేసే సమయానుకూల సహాయం ఒకరికి తన దురదృష్టాన్ని పొందకుండా కాపాడుతుంది. ప్రేమపూర్వకమైన ఈ రోజు కోసం దురదృష్టమైన జీవన వృత్తిని మానండి. పెండింగ్లో గల ప్రాజెక్టు పథకాలు కదిలి ఫైనల్ స్టెప్కి వస్తాయి. మీ యొక్క చదువుల కోసం, ఇక ఉద్యోగాల కోసం ఇంటికి దూరంగా ఉంటున్నట్లయితే